వేల ఏళ్ల నాటి భారతీయ విజ్ఞానానికి అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయమైన ఈ పుణ్యభూమిలో సైన్స్ కూడా తలవంచే ఒక మహా అద్భుతం కేరళలోని తిరువనంతపురంలో కొలువై ఉంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశ సంపదను దోచుకెళ్లినా ఇంకా మన దగ్గర ఏముంటుందిలే అని తక్కువ అంచనా వేసిన వారికి అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒక గట్టి సమాధానం చెప్పింది. హిందూ ధర్మం యొక్క గొప్పతనం, ప్రాచీన భారతదేశం ఎంతటి వైభవాన్ని అనుభవించిందో తెలియజేసే ఈ క్షేత్రం నేడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా రికార్డు సృష్టించింది. గర్భాలయంలో శేషతల్పంపై పడుకున్న విష్ణుమూర్తి విగ్రహం సుమారు 12,000 పవిత్రమైన శాలిగ్రామాలతో నిర్మితమై ఉండడం ఒక విశేషం. ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్రక ఆధ్యాత్మిక కథలు ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తాయి. బిల్వమంగళం అనే మహర్షికి భగవంతుడు ఒక అల్లరి బాలుడు రూపంలో దర్శనమిచ్చి తనను వెతుక్కుంటూ అనంతన్ కాడు అనే అడవికి రమ్మని కోరడం, అక్కడ ఆ సాధువుకి స్వామివారు మైళ్ల పొడవున్న విశ్వరూపాన్ని చూపడం ఒక అద్భుత ఘట్టం. భక్తుడి కోరిక మేరకు తన పరిమాణాన్ని తగ్గించుకుని 3 ద్వారాల గుండా దర్శనమిచ్చేలా శ్రీ మహావిష్ణువు అక్కడ కొలువుదీరారు. స్వామివారి విగ్రహాన్ని కేవలం రాతితో కాకుండా 108 రకాల ఆయుర్వేద మూలికల మిశ్రమమైన కడు శర్కరతో తయారు చేయడం మన ప్రాచీన వైద్య రసాయనిక శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం. ఇలాంటి తయారీ విధానం వల్ల విగ్రహం వేళ్ల ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండడం ఒక సైంటిఫిక్ మిస్టరీ.